నమస్తే. తాజాగా గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెలువెత్తుతున్నాయి. అలాంటి ఒక పోస్ట్ ఈ మధ్యన నేను చూశాను. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటి అంటే, నేపాల్లో ఉన్నటువంటి కొంతమంది హిందువులు ప్లకార్డులు పట్టుకొని అక్కడ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ నిరసన స్లోగన్స్, నినాదాలు అవన్నీ కూడా హిందువుల్ని రక్షించండి అంటూ ప్రదర్శనలాగా చేపట్టారు నేపాల్లో. ఆ కింద ట్యాగ్ లైన్ ఏంటంటే, నేపాల్లో ఉన్నటువంటి హిందువులకు ఉన్నటువంటి ధైర్యం లేదా తెగువ లేదా సామాజిక స్పృహ మన భారతీయుల్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు లేవా అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తూ ఆ యొక్క పోస్టు పెట్టడం జరిగింది ఎక్స్ హ్యాండిల్లో. నిజంగా అది ఆలోచింపజేసే విధంగానే ఈ పోస్ట్ ఉన్నట్టుగా కనబడుతోంది. నేపాల్లో ఎంతమంది హిందువులు ఉంటారు? చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మరి హిందువులకి ఉన్నటువంటి ఏకైక దేశం భారత్. మరి భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులే. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఎవరికి కూడా అంటే ఆ చూపించాల్సినంత స్పందన కరువైంది ఎందుకు? బంగ్లాదేశ్లో అన్ని ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు, మహిళలపై దాడులు, సజీవ దహనాలు ఇన్ని జరుగుతూ ఉంటే ఎందుకు మనం స్పందించడం లేదు? కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్కే పరిమితం అవుతున్నామా అనేటువంటి ఒక క్వశ్చన్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి వదిలేశారు. అంటే జనరల్గా ఇక్కడ ఏం క్వశ్చన్ వస్తుందంటే, కేవలం ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్థలు కానీ లేకపోతే హిందూ సమాజం కానీ జియోగ్రఫికల్ బౌండరీస్ వరకే మనం పరిమితమై ఆలోచిస్తూ ఉన్నామా? భౌగోళికమైనటువంటి బౌండరీస్ ఏదైతే బౌండరీస్ ఉన్నాయో, అటు జమ్మూ కాశ్మీర్, ఇటు కేరళ, ఇలా ఈ బౌండరీస్కి మాత్రమే పరిమితమై హిందువులు ఆలోచిస్తూ ఉన్నారా? పక్క దేశం కదా, మనకేమైతే ఏముందిలే, మన దేశంలో కాదు కదా అనేటువంటి దృక్పథంతో ఇక్కడ హిందూ సమాజం ఆలోచిస్తూ ఉందా అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గానే రైజ్ అవుతోంది. ఎందుకంటే నేపాల్ లాంటి కంట్రీలో, నేపాల్ ఎందుకు, అక్కడ ఇతర దేశాల్లో కూడా పార్లమెంట్లో, కెనడా లాంటి దేశాల్లో కూడా కొంతమంది పార్లమెంటేరియన్స్ చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకెందుకు ఆ స్థాయిలో స్పందన రావడం లేదు? హిందూ సంఘాల నుంచి కానీ, అటు హిందూ సమాజం నుంచి కానీ, సామాన్య ప్రజల నుంచి కానీ ఆ స్థాయిలో ఎందుకు స్పందన రావడం లేదు? అంటే కేవలం మనము ఒక బౌండరీస్కి పరిమితమై మాత్రమే ఆలోచిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ హిందూ ఉన్నా కూడా మనవాడే అని చెప్పి ఎందుకు మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తున్నారు. ఇది సహేతుకంగానే కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాలో బాండీ బీచ్లో ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది. ఒక ఇద్దరు అగంతకులు, దుండగులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా 16 మంది చనిపోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు అందరూ కూడా స్పందించారు, వాళ్ళని అంతం చేయాలని చెప్పి. సరే, ఇట్స్ గుడ్, ఆ యూనిటీ, ఐక్యమత్యం మంచిదే. ఆ యూదులలో ఉన్నటువంటి ఐక్యత, లేదా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఐక్యత, లేదు క్రిస్టియన్ సమాజంలో ఉన్నటువంటి ఐక్యత మన హిందూ సమాజంలో ఎందుకు కొరబడింది అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తున్నారు. నిజానికి ఫోరమ్స్ చాలా ఉన్నాయి. ఫోరమ్స్, ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్రిస్టియన్ సమాజానికి చూసుకుంటే కనుక క్రిస్టియన్ మతానికి సంబంధించి చాలా ఫోరమ్స్ ఉన్నాయి, యూదులకు సంబంధించి చాలా ఫోరమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఉన్నాయి. అలాగే ముస్లింలకు కూడా ఉంది ఒక ఫోరం, వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ఫోరమ్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేటువంటి ఒక ఫోరం ఉంది. అందులో దాదాపుగా 57-58 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వరల్డ్ జూయిష్ కాంగ్రెస్, WJC అనేటువంటి ఒక కమ్యూనిటీ ఉంది. అందులో దాదాపుగా 100కు పైగా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి హిందువులకు అలాంటి ఫోరమ్స్ ఏం లేవా? ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఏం లేవంటే చాలా ఉన్నాయి. నిజానికి లేవు అనడానికి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ హిందూ కాంగ్రెస్ అనే WHC అనేటువంటి ఒక ఫోరం ఉంది. VHP మనందరికీ తెలుసు, విశ్వ హిందూ పరిషత్, చాలా దేశాల్లో ఉంది యాక్టివ్గా. హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్, HFB అంటారు, అది కూడా ఉంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఉంది, HAF అంటారు. ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ నిజానికి బంగ్లాదేశ్లో కూడా ఉంది. ఇంకా రామకృష్ణ మిషన్ కానివ్వండి, RSS కానివ్వండి, హిందూ జనజాగృతి సమితి కానివ్వండి, నేను కొన్ని పేర్లను మాత్రం చెప్తున్నా. ఇంకా చాలా ఫోరమ్స్, హిందూ సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా శాఖలు కూడా ఉన్నాయి. బట్ ఎందుకు వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటే, ఎస్, కొంత ప్రయత్నం జరుగుతోంది, కానీ ఆ ప్రయత్నం సరిపోవడం లేదేమో అనేటువంటి వాదన వినిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగినటువంటి ఒక పెద్ద ఉస్మాన్ హాడీ బంగ్లాదేశ్లో చనిపోయిన తర్వాత దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడిని మహమ్మద్ ప్రవక్తను నిందించాడనేటువంటి సాకు చూపించి అతనిపై పాశవికంగా దాడి చేసి అతని మృతదేహంపై కూడా గంతులు వేస్తూ రాక్షసానందం పొంది అప్పటికీ వదిలేయకుండా అతన్ని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దానికి నిప్పట్టించారు. ఇదంతా కూడా నేషనల్ హైవే పైన జరిగింది. అది విజువల్ చూసినటువంటి ఎవరికైనా కూడా, ఏ హిందువుకైనా రక్తం మరిగిపోతుంది నిజంగానే.
అంత బాధ కలిగింది. ఈ సంఘటన తర్వాత దాన్ని కోట్ చేస్తూ చాలా సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో మనకి ఇంటర్నేషనల్ ఫోరమ్స్కి ఏం కొదువ లేదు, తక్కువ లేదు, హిందువుల జనాభా కూడా తక్కువేం కాదు. కానీ ఆశించిన స్థాయిలో స్పందన ఉండటం లేదు. అయితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాలంటే పోరాటాలు చేయక్కర్లేదు. ఎవరిదైనటువంటి పంతాల వారు పోరాటం చేయవచ్చు కదా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక క్రిస్టియన్ ఫోరమ్స్ గురించి మాట్లాడాను, ముస్లిం ఫోరమ్స్ గురించి మాట్లాడాను. ఇస్లామోఫోబియా అనేది ఒక వ్యవస్థ ఉంది. అంటే ఇస్లాం మతాన్ని ఉగ్రవాదానికి లింక్ పెట్టి చూపిస్తున్నారు, దీన్ని వ్యతిరేకించాలి అంటూ ఇస్లామోఫోబియా. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చి 15వ తారీఖున జరుపుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియదు విషయం. అంటే ఇస్లాంకి ఉగ్రవాదానికి లింక్ పెట్టకండి, ఉగ్రవాదం వేరు ఇస్లాం వేరు అంటూ దాని మీద పోరాటం చేస్తూ ఇస్లామోఫోబియా అనేది ప్రతి సంవత్సరం కూడా మార్చి 15వ తారీఖున జరుపుకుంటూ ఉంటారు. అందుకు నెదర్లాండ్స్లో ఇస్లామోఫోబియాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అలాగే యూదులకు సంబంధించి కూడా ఇలాంటి అంటే చరిత్రలో వాళ్ళపై జరిగినటువంటి దాడులు, జరుగుతున్నటువంటి దాడుల్ని గుర్తు చేసుకోవడానికి రిమెంబరెన్స్ డేలు అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అదే దాడులు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్లో దాడి జరిగింది, దాన్ని గుర్తు చేసుకుంటూ ఏమైనా జరుపుకుంటూ ఉన్నామా? ఆ చైతన్యం ఇక్కడ కనిపించడం లేదు అనేది ఆ పోస్టు సారాంశంగా కనబడుతోంది. మరి ఇప్పటికైనా ఈ చైతన్యం వస్తుందా? ఐకమత్యం ఉంటుందా? హిందూ సంఘాలన్నీ కలిపి సంఘటితం అవుతాయా? కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులైనా ఇంకా ఏ దేశంలో ఉన్నటువంటి హిందువులైనా మైనారిటీలుగా బ్రతుకుతున్నారు. కనీసం ప్రాథమిక హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు. చాలా అణచివేతకు గురవుతున్నారు. హింస జరుగుతోంది పెద్ద ఎత్తున. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత హిందువు సమాజానికి ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి? తప్పకుండా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.